భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీపతి నిలయం భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుమారుడు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయాలని బంధువులు, వామపక్ష బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుమారుడు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయాలని బంధువులు, వామపక్ష బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం.